మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. మమతా బెనర్జీ ఇక రోడ్డు ఎక్కిందండి. మమతా బెనర్జీ రోడ్డు ఎక్కడం అంటే మనకు తెలుసు. మమతా బెనర్జీ జెండర్ పరంగా స్త్రీ కావచ్చు, కానీ ఆమె కలకత్తా కాళిక కంటే తక్కువ శక్తిమంతురాలు ఏమీ కాదు. ఇటీవల కాలంలో ఆమె పొలిటికల్ కెరియర్ చూసుకుంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగిందో మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు తాను ఒకటే మాట చెప్పింది నిన్న. అదేమిటయా అంటే, నన్ను ఎవరైనా చంపాలి, రాజకీయంగా ఖతం చేయాలి అని చూస్తే ఆ కళ ఎప్పటికీ వారికి నెరవేరదు. నేను తిరిగి రెజువనేట్ అవుతాను, తిరిగి జన్మిస్తాను. అలాగే నన్ను అంతం చేయాలనుకున్నటువంటి వాళ్ళనే నేను వదిలిపెట్టను. మీ కళ ఎప్పటికీ నెరవేరదని బీజేపీ పెద్దల్ని హెచ్చరించింది నిన్న మమతా బెనర్జీ. ఏ సందర్భంగా ఆమెకు రాజకీయ వ్యూహ రచన చేసి పెట్టేటటువంటి ఐపాక్ కంపెనీ ఆఫీస్ మీద, ఐపాక్ కంపెనీ కోఫౌండర్ ఇంటి మీద, ప్రతీక్ జైన్ ఇంటి మీద ఈడీ దాడి చేసింది. సో ఆ దాడి సందర్భంగా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే శర వేగంతో తుఫానులాగా అక్కడికి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి సింగిల్గా వెళ్ళింది. కాన్వాయ్తో వెళ్ళినా తను మాత్రమే ఈడీ అధికారులతో తలపడింది. ఆ ఫైల్స్ తీసుకొని బయటకు వచ్చింది. తను చెప్తున్నది ఏమిటయ్యా అంటే, ఈడీ అధికారులు ఏమో అక్కడికి ఏదో హవాలా మనీ లాండరింగ్ కేసు సంబంధించి వెళ్ళాము, దానికి సంబంధించి మేము అక్కడ తనిఖీలు చేస్తుంటే మమతా బెనర్జీ వచ్చి ఫైల్స్ లాక్కొని వెళ్ళిపోయింది మా దగ్గర నుంచి, ఇంపార్టెంట్ ఫైల్స్ అని నేను వాళ్ళు చెప్తున్నారు. మమతా బెనర్జీ ఏం చెప్తుందయ్యా అంటే, ఇదేమిటి, వాళ్ళు వెళ్ళింది మనీ లాండరింగ్ కేసుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తనిఖీలు చేయడానికి కాదు, అవి చేయటం లేదు. ఐపాక్ కంపెనీ మా పార్టీ కోసం, మా పార్టీ విజయావకాశాల కోసం ఐపాక్ కంపెనీ తయారు చేసినటువంటి అన్ని రిపోర్ట్స్, ప్రాజెక్ట్స్, అన్ని ప్లాన్స్ అన్నీ కూడా పెన్ డ్రైవ్స్లో, హార్డ్ డిస్కుల్లో ఉన్నాయి, ఫైల్స్లో ఉన్నాయి. అవన్నిటినీ కూడా వాళ్ళు సీజ్ చేయడం ప్రారంభించారు. అందుకు నేను అక్కడికి వెళ్ళాను, నా దగ్గర ప్రూఫ్ ఉందని చెప్పేసి నేను బయట పెడతాను అదంతా కూడా అని చెప్పి తను అంటుంది. సరే, ఇది ఈడీ అండ్ మమతా బెనర్జీ ఫైటు. యాక్చువల్గా పైకి కనిపిస్తున్నది ఏమిటి అంటే, ఈడీ అండ్ మమతా బెనర్జీ ఫైట్లా కనిపిస్తుంది, కానీ మమతా బెనర్జీ ఈజ్ ఫైటింగ్ అగెన్స్ట్ ద బీజేపీ టాప్ లీడర్స్, ఎస్పెషల్లీ హోమ్ మినిస్టర్ అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ. వాళ్ళ ఇషారాతోనే, వాళ్ళ సంకేతాలతోనే రాజ్యాంగ సంస్థలు అన్నీ కూడా నడుస్తున్నాయి. రాజ్యాంగ సంస్థలన్నీ కూడా బీజేపీ జేబు సంస్థల్లాగా మారిపోయినాయి అని. ఎందుకు మమతా బెనర్జీకి ఇప్పుడు భయం అంటే, ఒక పక్క ఎలక్షన్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ బీజేపీకి అంత ఆనందకరంగా లేవు, అంత పాజిటివ్గా లేవు. ఈసారి కూడా బీజేపీ వాళ్ళ పప్పులు ఉడికేటట్టుగా కనిపించడం లేదు. తనకు అనుకూలంగా ఉన్నాయి అన్ని రిపోర్ట్స్ కూడా. సో ఏమైనా చేసి తెమ్మిని బమ్మి చేసి వాళ్ళు బెంగాల్ను కూడా కైవసం చేసుకోవాలని చెప్పేసి, బీహార్లో ఏం చేశారో తను చూసింది, ఎస్ఐఆర్ రూపంలో ఏం చేశారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, ఏమిటి, తర్వాత ఎన్నికల సమయంలో అఫీషియల్గా డబ్బు అక్కడ లంచంగా ఇచ్చి 10,000 రూపాయలు ప్రతి మహిళకి పంచిపెట్టి ఏం చేశారు, ఇవన్నీ కూడా తను చూసింది. సో తను చూసి ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి బీజేపీ వాళ్ళు తను ఏం ప్లాన్ చేస్తుందో, తను ఏం వ్యూహాలు రచిస్తుందో, తన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటో, తనకు అనుకూలమైన ప్రతికూలమైనటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి సమాచారం ఏంటో అవన్నీ కూడా ఐపాక్ దగ్గర ఉన్నాయి. ఐపాక్ అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనేటటువంటి ఒక సంస్థ రాజకీయ వ్యూహ రచన చేసి పెడుతుంది రాజకీయ పార్టీలకి. మమతా బెనర్జీ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఐపాక్ సంస్థ 2021 నుంచి పనిచేస్తుంది. గతంలో ఘన విజయాలు సాధించడానికి ఆ సంస్థ చేసినటువంటి వ్యూహ రచన చాలా ఉంది. అందుకనే ఇప్పుడు ఎందుకు తనిఖీలు చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు, ఇది ఈ ఈడీ దాడి అనేటటువంటిది ఇట్ ఈజ్ అటాక్ ఆన్ డెమోక్రసీ.
బీజేపీ లీడర్స్ ఆర్ కిల్లర్స్ ఆఫ్ ద డెమోక్రసీ. ఈ విధంగా ఆమె రెచ్చిపోతోంది. స్ట్రీట్స్కి ఎక్కింది, వీధికి ఎక్కింది, రోడ్డుకి ఎక్కింది మమతా బెనర్జీ. నిన్న కలకత్తాలో అనేక చోట్ల ప్రదర్శనలు జరిగాయి. ఈవెన్ ఢిల్లీలో హోమ్ మినిస్టర్ రెసిడెన్స్ దగ్గర కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ధర్నా చేశారు. మొత్తం దేశం అంతా కూడా ఇప్పుడు పెద్ద చర్చ అయిందండి. ఇందులో 4 విషయాలు మనం మాట్లాడుకోవాలి. మమతా బెనర్జీ అన్నటువంటి మాటల్ని ముందు ఒక్కసారి గుర్తు చేస్తాను. అదేమిటంటే అంటే వాట్ ఐ డిడ్ ఎస్టర్డే, అంటే నేను కాక మనం నిన్ననే మాట్లాడుకున్నాం. మొన్న కలకత్తాలో జరిగినటువంటి ఆఫీస్కి వెళ్ళడం ఇదంతా కూడా ఐ డిడ్ యాజ్ దట్ తృణమూల్ చైర్మన్ ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్. యూ హ్యావ్ కమ్ టు కిల్ మీ. I have the right to defend myself. If my party doesn't exist, how will I fight for the people? అది నన్ను చంపడానికి మీరు వచ్చారు, రాజకీయంగా ఖతం చేయడానికి. నేనే చనిపోతే నేను ప్రజలకు ఎలా సేవ చేస్తాను? అందుకని నేను ఆత్మరక్షణ చేసుకోవడం కోసమే నేను వెళ్ళి ఆ ఫైల్స్ నేను కాపాడానని చెప్పేసి ఇది పాయింట్ అండి. జరుగుతున్నది ఇది మనం చూస్తున్నాము. ఎన్నికల సంఘం ఏం చేస్తోంది, అలాగే సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, మీడియా, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, క్రమక్రమంగా ఎవరికి ఊడిగం చేస్తున్నాయి, ఎవరికి దాసోహం అయిపోయాయి, ఎవరికి పాదాక్రాంతం అయిపోయాయి. రాజ్యాంగ సంస్థలు అనేవి ఎవరికి గుప్త సంస్థలుగా మారిపోయాయి. వీటినన్నింటినీ కూడా చూస్తున్నాం. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ అనుభవాలతో తన అధికారాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేని ఒక ముఖ్యమంత్రి, ఒక మహిళా ముఖ్యమంత్రి ఇప్పుడు అంత పెద్ద శక్తివంతమైనటువంటి యూనియన్ గవర్నమెంట్ని నిర్వహిస్తున్నటువంటి బీజేపీ పార్టీతో, దాని వెనుకన ఉన్నటువంటి సంస్థలతో ఒక్కతిగా ఆమె విజృంభించి తలపడింది, ఢీకొంది. ఇప్పుడు ఈ పోరాటం ఎక్కడికి వెళ్తుంది ఏమిటనేది మనం చూడాలి. అయితే ఈ విషయంలో మేధావులు ఏమంటున్నారు, మీడియా ఏమంటుంది, ఏమిటి అనేది. మీడియా అంటే సోకాల్డ్ గోధి మీడియాని పక్కన పెట్టండి. మీడియా ఏమంటుంది, ఏమిటి ఇప్పుడు ఈడీ అధికారులు ఏదో ఒక అక్రమ డబ్బు హవాలా కేసులో, మనీ లాండరింగ్ కేసులు తనిఖీలు చేయడానికి వెళ్తే తప్పేమిటి, వెళ్ళకూడదా? ఏమి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద ఏమి దాడి చేయలేదే, అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్ లాక్కొని వచ్చేయడం ఏంటి అంటే ఈ తృణమూల్ కాంగ్రెస్కి, ఐపాక్ సంస్థకి ఏదో మనీ డీలింగ్ ఉంది, డబ్బు ఏదో అక్రమంగా తరలిస్తున్నారు ఐపాక్కి, ఇదేదో ఉందని ఈడీ అధికారులు కానీ బీజేపీ నాయకులు కానీ చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంగా మేధావులు, మీడియా వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇండిపెండెంట్ మీడియా ముఖ్యంగా. సో ఇక్కడ చూడండి, నా చేతిలో హిందూ పేపర్ ఎడిటోరియల్ ఉంది. ఎడిటోరియల్ మీకు ఇది చూపిస్తున్నా. ఏమని ఉంది ఎడిటోరియల్, ఏం రాశారంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టివ్స్, ద బీజేపీ ఈజ్ వెపనైజింగ్ సెంట్రల్ ఏజెన్సీస్ ఎగెన్స్ట్ పొలిటికల్ రైవల్స్. ఇది హెడ్డింగ్ పెట్టి ఒక ఎడిటోరియల్ రాసిందండి. ఇంకా చాలా పత్రికలు ఎడిటోరియల్స్ రాశాయి, సోషల్ మీడియాలో చాలా పెద్ద పెద్ద ఆర్టికల్స్ వచ్చాయి. అంటే ఈడీ అధికారులు ఇప్పుడు ఎందుకు ఐపాక్ మీద తనిఖీలు చేయడం, దాడులు చేయడం అదేమీ నేరం కాదు, అదేమీ దోషము కాదు, చేయొచ్చు. కానీ వాట్ ఈజ్ ద టైమింగ్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ద ఐపాక్ ఆఫీస్. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఈ మనీ లాండరింగ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కాకుండా ఎలక్షన్ వ్యూహానికి సంబంధించినటువంటి అన్నీ కూడా తీసేసుకోవడం మొదలుపెట్టారనమాట. అది ఇక్కడ పాయింట్. ఆ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల్ని పెడుతుంది, ఏ అభ్యర్థుల్ని పెడుతుంది, ఎక్కడెక్కడ తృణమూల్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది, అనుకూలంగా ఉంటే ఎందుకు అనుకూలంగా ఉంది, ప్రతికూలంగా ఉంటే ఎందుకు ప్రతికూలంగా ఉంది, ఎక్కడెక్కడ ఏ ఓటర్లు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ఐపాక్ దగ్గర ఉంది. కాబట్టి అవన్నీ కూడా తీసేసుకున్నారని చెప్పి ఈ హిందూ పత్రిక ఏం చెప్తుందయ్యా అంటే, ఇదేదో ఇప్పుడు ఇప్పుడే ఇది జరగలేదు, ఇంతకు ముందు కూడా దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం దట్ సెంట్రల్ ఏజెన్సీస్ అంటే ఈడీ, ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ సిబిఐ, ద ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, మొత్తం ఇవన్నీ కూడా హ్యావ్ కాన్ఫ్రంటెడ్ స్టేట్ గవర్నమెంట్స్ రన్ బై అపోజిషన్ పార్టీస్. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, అపోజిషన్ పార్టీస్ రన్ చేస్తున్న స్టేట్ గవర్నమెంట్స్తో కాన్ఫరెంట్ అవ్వడం అనేటటువంటిది రాజ్యాంగ సంస్థలు ఈడీ కానీ, ఐటీ కానీ, సిబిఐ కానీ ఇవన్నీ కూడా కొత్త ఏం కాదు. ద ప్యాటర్న్ ఈజ్ విజిబుల్ అక్రాస్ టైమ్ అండ్ స్పేస్ దట్ మేక్స్ మమతా బెనర్జీస్ క్లెయిమ్స్ నోటబుల్. అది అంటే దేశవ్యాప్తంగా ఈ రాజ్యాంగ సంస్థలు ఏం చేస్తున్నాయో
ఆ దాన్ని బట్టి మనకి, ఎందుకంటే మమతా బెనర్జీ చేస్తున్నటువంటి క్లెయిమ్స్ కాస్త నిజంగా ఆమె భయానికి ఆందోళనకి కారణం ఉందని చెప్తున్నారు ఈ ఎడిటోరియల్. కారణం ఉందన్నమాట. ఇంకొకటి ఏమిటంటే ఈ ఎడిటోరియల్లో చెప్పింది మనందరం కూడా గుర్తించాల్సింది ఏమిటంటే, రిగార్డ్లెస్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్, ఏ కేసు మీద ఈడీ వెళ్ళిందని కాదు, ద ఈడీస్ యాక్షన్ అండ్ ఇట్స్ టైమింగ్ బ్రింగ్ ఇన్ టు స్పాట్లైట్ several issues related to the fairness and integrity of the electoral process, center-state relations and election funding. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఈడీ తనిఖీలు చేయడం పెద్ద ఆశ్చర్యం కాదు, భయపడాల్సింది ఏమీ లేదు. కానీ టైమింగ్ ఏమిటి? బెంగాల్ ఎన్నికలు దగ్గర పడిపోయినాయి, ఎస్ఐఆర్ నడుస్తుంది ఒక పక్కన, ఫస్ట్ ఫేజ్లోనే ఫస్ట్ డ్రాఫ్ట్లోనే చాలామంది లక్షలాది, దాదాపు 60 లక్షల మంది ఓటర్లని డిలీట్ చేసేశారు. ఇదంతా నడుస్తుంది. ఈ సందర్భంలో ఇప్పుడు ఈ టైమింగ్ ఏంటి? ఈ టైమింగ్లో అక్కడికి వెళ్ళి ఆఫీసులో ముఖ్యంగా ఐప్యాక్ ఆఫీసులో ఏంటి, ఏ ఐప్యాక్ సంస్థ అయితే తృణమూల కాంగ్రెస్కి వ్యూహకర్తగా వ్యవహారం చేస్తుందో అక్కడికి వెళ్ళి ఇప్పుడు తనిఖీలు చేయడం ఏంటి? ఆ టైమింగ్ని మనం తప్పు డౌట్ పడాల్సినటువంటి అవకాశం ఉంది ఇక్కడ అని చెప్పేసి ఈ ఎడిటోరియల్లో చెప్పారు. ఇంకొకటే కాదు, ఎప్పుడు కూడా ఎన్నికల ముందు ఇలా చేస్తారు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు 2024లో జనరల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉండగా కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ కూడా ఫ్రీజ్ చేసేసింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సరిగ్గా ఎన్నికల టైంలో. సో ఎన్నికల సమయంలో ఈ విధమైనటువంటి పనులు చేయడము రాజ్యాంగ సంస్థలు వాటికి ఉన్నటువంటి రాజ్యాంగ భద్రత మీద, వాటి నిజాయితీ మీద ఒక పెద్ద ప్రశ్న చిహ్నాన్ని వేస్తుంది అని చెప్పేసి మేధావులు కానీ ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ అందరూ కూడా ఇలా మాట్లాడతారు. ద వెరీ ఫ్యాక్ట్ దట్ ఏజెన్సీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ టెండ్ టు బీ హైపర్ యాక్టివ్ ఎగ్నెస్ట్ అపోజిషన్ గవర్నమెంట్స్ అండ్ పార్టీస్ అండ్ నెవర్ ఎగ్నెస్ట్ ద బీజేపీ ఆర్ ఇట్స్ అసోసియేట్స్ ఈజ్ ఇట్స్ సెల్ఫ్ రివీలింగ్. అది ఎక్కడైతే ఈ రాజ్యాంగ సంస్థలు ఈడీ కానీ, సిబిఐ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సో కాల్డ్ మీడియాలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడైతే ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నాయో అక్కడ ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నాయి. కానీ బీజేపీ అధికారంలో ఉన్న చోట ఏమీ చేయటం లేదు అని చెప్పేసి దీనికి సంబంధించి ఈడీ సంస్థకు సంబంధించిన అత్యుత్సాహం ఏదైతే ఉందో, టైమింగ్ ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా తప్పు పడుతున్నారు. శంకించాల్సినటువంటి నిజంగా అవసరం ఉంది ఈ టైమింగ్ బట్టి అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏమిటంటే బెంగాల్లో ఎస్ఐఆర్ నడుస్తుంది కదా, దీనికి సంబంధించి ఒక పెద్ద రిపోర్ట్ ఉందండి నా చేతిలో. ఇదిగో చూడండి. ఏమిటి ఈ రిపోర్ట్? ఏమిటి? ద డిలీటెడ్, ద డౌట్ఫుల్ అండ్ ద డిస్ఇన్ఫ్రాంచైజ్డ్. అంటే దాదాపు బెంగాల్లో ఫస్ట్ డ్రాఫ్ట్లో 58 లక్షల ఓటర్లు డిలీట్ అయిపోయారు. దీని మీద తర్జన భర్జన పడుతున్నారు అందరూ. ఎవరి తోచిన పద్ధతుల్లో వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు, మల్లగొల్లాలు పడుతున్నారు అనుకోండి. ఈ హెడ్డింగ్ చూడండి, డిలీటెడ్, డౌట్ఫుల్, అనుమానాస్పదం, సందేహాస్పదం. ఆ డిలీట్ చేసినవన్నీ కూడా చాలా వరకు డిస్ఇన్ఫ్రాంచైజ్డ్, ఒకరి హక్కుల్ని హరించేయడం, ఒకరి హక్కుల్ని కాలరాసేయడం. సో ఇలా జరిగింది అని చెప్పేసి ఇది పెద్ద ఫుల్ పేజ్ రిపోర్ట్ ఒకటి మనకి వచ్చిందనమాట. ఈ రిపోర్ట్లో అర్థమవుతుంది ఏమిటంటే ఓవరాల్గా బెంగాల్లో డిలీట్ చేసినటువంటి 58 లక్షల్లో 24,18,000 ఓటర్లు చనిపోయినట్టుగా, అలాగే 12,00,000 ఓటర్లు వాళ్ళు ఏ అడ్రస్లో ఉండాలో ఆ అడ్రస్లో లేకపోవడం అనేటటువంటిది, 19,93,000 మంది ఇక్కడ మల్టిపుల్ ప్లేసెస్లో అనేక చోట్ల వాళ్ళు పేర్లు నమోదై ఉన్నాయి. దాదాపు 1,50,000 మంది ఎక్కడ ఐడెంటిఫైడ్ యాజ్ ఫిక్స్, అంటే వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంది అని చెప్తూ వీళ్ళు కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని నమూనాగా తీసుకొని అక్కడ అక్కడ ఏం జరిగిందయ్యా అంటే ఆ అసెంబ్లీ నియోజకవర్గం ఏమిటాయంటే కలకత్తా పోర్ట్ అసెంబ్లీ నియోజకవర్గం అండి. ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 63,730 ఓట్లు డిలీట్ అయిపోయినాయి ఈ ఫస్ట్ డ్రాఫ్ట్లో. సరే, ఎవరు అప్లై చేసుకోవచ్చు కదా, అది ఇది అని ఏదో చెప్తారు సొల్లు, అవన్నీ పక్కన పెట్టేసేయండి. సో ఈ మొత్తం ఓవరాల్గా 2,28,000 ఓటర్లు అందులో ఉంటే 63,730 ఓటర్లని డిలీట్ చేసేసారు. ఇది ఎంత పర్సెంట్ అంటే 26%.
డిలీషన్ జరిగింది. ఈ ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఏమిటా అంటే ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గము. దీన్ని బట్టి మనకి ఎన్ని అనుమానం అంటే ఇది కేవలం ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రిపోర్టు. ఇక మరి ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కువ శాతం డిలీట్ అయినటువంటి వాళ్ళు ఏ నియోజకవర్గంలో డిలీట్ అయ్యారు, ఎవరు డిలీట్ అయ్యారు అనేటటువంటిది. ఇంకొకటి డిలీట్ అయింది ఒకటి, అదేమిటంటే బీజేపీకి బాగా అనుకూలంగా ఉన్నటువంటి ఎక్కడి నుంచో బంగ్లాదేశ్ నుంచి ఎప్పుడో దశాబ్దాల ముందొచ్చి స్థిరపడినటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలనే మతువా డామినేటెడ్ అసెంబ్లీ అంటారు. మతువా జాతికి సంబంధించినటువంటి వాళ్ళు 24 పరగనాస్ అంటారే, 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అలాగ వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ హిందువులు మైగ్రేట్ అయ్యి బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. కానీ వీళ్ళు 33.95% యాక్చువల్గా ఏ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుందో ఎస్ఐఆర్లో ఎలక్షన్ కమిషన్, ఆ డాక్యుమెంట్స్ ఏమీ వీళ్ళ దగ్గర లేవు. అందుకని వీళ్ళని పక్కన పెట్టారు ఈ 24 పరగనాస్లో 15 నియోజకవర్గాల్లో. కాకపోతే వీళ్ళందరూ కూడా బీజేపీకి స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా అనమాట. ఇప్పుడు ఏమైంది, మరి వీళ్ళందరినీ కూడా తీసేస్తారా? నిజంగా వీళ్ళు అడుగుతున్న డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఏమీ లేవు కదా అంటే అమిత్ షా గారు మొన్న 30 డిసెంబర్ నాడు వెళ్ళి అందరికీ వాగ్దానం ఇచ్చారు. మమతా బెనర్జీ కాదు, ఎవరు అడ్డుకున్నా ఏం కాదు, మీ అందరూ కూడా ఓటర్ లిస్ట్లో ఇంక్లూడ్ చేస్తాము, మీరందరూ కూడా హిందువులు, మీకు ఏమీ పర్వాలేదని వాగ్దానం చేశారు. దిస్ ఈజ్ ద థింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇట్ మే బీ రిపీటెడ్ ఇన్ అదర్ స్టేట్స్ ఆల్సో, అక్రాస్ ద కంట్రీ ఆల్సో. ఇదండి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి వాతావరణంలో మన దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే మమతా బెనర్జీ వీధికి ఎక్కింది. ఏమైతే ఇక నేను చచ్చిపోయిన తర్వాత చేసేది ఏముంది, బ్రతికుండగానే నేను కాపాడుకోవడం అంటే నా రాజకీయ చరిత్రను, నా పార్టీని కాపాడుకోవాలి, తద్వారా బెంగాల్ ప్రజలను కాపాడుకోవాలి. కాకపోతే నన్ను చంపడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే నేను తిరిగి రెజ్యూనేట్ అవుతాను, ఐ విల్ రీబార్న్ అని చెప్పేసి ఆమె గర్జిస్తుంది. కలకత్తా కాళికలాగా గర్జిస్తుంది. ఆమె గర్జన ప్రజలు వింటారా? ఇది ప్రజల మీద ఏ ప్రభావం చూపుతుంది? అటు వాళ్ళు చేసేటటువంటి ఎలక్షన్ కమిషన్ ద్వారాను, లేదా పార్టీ ద్వారాను, రాజ్యాంగ సంస్థల ద్వారాను వాళ్ళు చేసేటటువంటి పనుల్ని ప్రజలు అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకొని ఎవరికి ఏ విధమైనటువంటి బలాన్ని అందించాలి, ఏ రూపంలో ఆ బలాన్ని ప్రజలు అందించాలి, నిజంగా ప్రజలు ఇదంతా కూడా గమనిస్తారా అని చెప్పేసి మనం వేచి చూడాల్సిందే. కాకపోతే మమతా బెనర్జీతో పాటు ఇతర ప్రతిపక్షాలు, ప్రజలు ఈ ఉద్యమంలో ఎలా కలిసి వస్తారు? అసలు ఎన్నికలు ఏమిటి? ఎన్నిక అనేటటువంటిది ఒక ఇంత పెద్ద యుద్ధం అవడం ఏంటి? ఇంత పెద్ద రాద్ధాంతం అవడం ఏంటి? అసలు ఈ దేశంలో ఎన్నికలు ఎందుకు? ఇక ఇట్లా చేసేటప్పుడు ఇట్లాంటి డౌట్సే చాలా వస్తున్నాయి. ఎన్నికల విషయంలో ఇక రాజ్యాంగ సంస్థలు కూడా అధికార పార్టీల వాళ్ళకి ఈ విధంగా ఓడిగం చేస్తుంటే ఇంక ఏమవుతుంది? ఈ దేశ భవిష్యత్తు ఏమిటి? కేవలం మనం మిత్రులారా కనీసం ఏమీ పోరాటాలు చేయవసరం లేదు, యుద్ధాలు చేయవసరం లేదు, కనీసం సత్యాన్నన్నా, జరుగుతున్నటువంటి నిజాలన్నా గమనిస్తే మంచిది. అందరూ కూడా నిజాలు తెలుసుకుంటే కనీసం నిజం వైపు ఎప్పుడో ఒకప్పుడు, ఇవాళ కాకపోయినా రేపు కాకపోతే మరికొంతకాలానికైనా నిజం వైపు నిలబడేటటువంటి సాహసం చేస్తారు. ఇది ప్రస్తుతం బెంగాల్లో జరుగుతున్నటువంటి విషయం. మమతా బెనర్జీ సింగిల్ ఆర్మీగా ఆమె యుద్ధంలోకి దిగిందండి. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.